ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. బీఆర్ఎస్ ఆఫీస్ కు బయట నుంచి తాళం వేయించారు పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు చర్యలు చేపట్టారు. కేటీఆర్ విచారణ సందర్భంగా తెలంగాణ భవన్ కు పార్టీ కేడర్ పెద్ద సంఖ్యలో వచ్చింది. దీంతో అటు నుంచి పార్టీ కార్యకర్తలు కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గరకు రాకుండా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి కట్టడి చర్యలు చేపట్టారు. రోడ్డుపై ఉన్న షాపులను కూడా మూసివేయిస్తున్నారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరుగుతోంది. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. బీఆర్ఎస్ ఆఫీస్ కు బయట నుంచి తాళం వేయించారు పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ వస్తుండటంతో ముందు జాగ్రత్తగా చర్యగా పోలీసులు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి చెప్పండి, బీఆర్ఎస్ ఆఫీస్ కు బయట నుంచి తాళం వేయించారు పోలీసులు, అలాగే అంటే కొంతమందిని అదుపులో తీసుకున్నారని చెప్పారు. అంటే ఎంతమందిని ఎవరెవరిని తీసుకున్నారు, ఏంటి దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఒకవైపు కేటీఆర్ విచారణ కొనసాగుతుండగానే మరోవైపు బీఆర్ఎస్ నాయకులంతా కూడా తెలంగాణ భవన్ కు పెద్ద ఎత్తున చేరుకున్న వారందరూ కూడా బయటికి వెళ్లకుండా కొద్దిసేపు పోలీసులు తెలంగాణ భవన్ కు తాళం వేసి ఆ తర్వాత పార్టీ నాయకుల విజ్ఞప్తితోనే ఓపెన్ చేయడం జరిగింది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తున్న నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ కి ఇష్యూస్ రాకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. రోడ్ల మీద ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా మెయిన్ రోడ్డు మీద ఉండొద్దని చెప్పి కూడా సూచిస్తున్నారు. పక్కన ఉన్నటువంటి షాపులన్నిటి కూడా మూయిస్తున్నారు. ఒకవైపు సీఎం వస్తే వీళ్ళంతా అడ్డుపడే అవకాశం ఉండడంతో కూడా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసుల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకొని ఆ తర్వాత వారిని వదిలిపెట్టారు. సోని, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ స్వామి? స్వామి వినిపిస్తుందా? ఓకే రైట్, థ్యాంక్ యూ స్వామి. బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. బీఆర్ఎస్ ఆఫీస్ కు బయట నుంచి తాళం వేయించారు పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. కేటీఆర్ విచారణ సందర్భంగా తెలంగాణ భవన్ కు పార్టీ కేడర్ పెద్ద సంఖ్యలో వచ్చింది. దీంతో అటు నుంచి పార్టీ కార్యకర్తలు కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గరకు రాకుండా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి కట్టడి చర్యలు చేపట్టారు. రోడ్డుపై ఉన్న షాపులను కూడా మూసివేయిస్తున్నారు. అసలు పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరుగుతోంది. కొందరిని అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. బీఆర్ఎస్ ఆఫీస్ కు బయట నుంచి తాళం వేయించారు పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు చర్యలు చేపట్టారు. కేటీఆర్ విచారణ సందర్భంగా తెలంగాణ భవన్ కు పార్టీ కేడర్ పెద్ద సంఖ్యలో వచ్చింది. దీంతో అటు నుంచి పార్టీ కార్యకర్తలు కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గరకు రాకుండా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి కట్టడి చర్యలు చేపట్టారు. అసలు రోడ్డుపై ఉన్న షాపులను కూడా మూసివేయిస్తున్నారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరుగుతోంది. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ ఆఫీస్ గేట్ కు వేసిన తాళాలు తీసేశారు.